ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్న భోజనంలో వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ పెట్టబోతున్నారు. ఇక విద్యార్థులకు పౌష్టికాహారం హాజరు శాతం పెంచడమే లక్ష్యంగా సాంఘిక సంక్షేమ శాఖతో అధికారులు ఇప్పటికీ సంప్రదింపులు జరిపారు. త్వరలోనే చికెన్ బిర్యానీ ప్రతిపాదనపైన తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలైతే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే పాఠశాల భోజనాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు విజయ్. భోజనంలో సరఫరా చేసేటువంటి బియ్యం నాణ్యత పెంపుపైన కూడా దృష్టి పెడుతున్నారు. ఇక మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే 1 నుంచి 10వ తరగతి వరకు 40 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. ఇక ముఖ్యమంత్రి అల్పాహార పథకంతో 32 లక్షల మంది ప్రయోజనం పొందుతున్నారు. ఈ రెండు పథకాలను 11, 12 తరగతులు కూడా విస్తరించేటువంటి ప్రతిపాదన కూడా ఉంది. దాంతో అదనంగా మరో 8 లక్షల మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద పాఠశాల విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలి అనేటువంటి ఆలోచనతో పాటుగా భోజనాన్ని ఏదైతే మధ్యాహ్న భోజనం పిల్లలకి పాఠశాలలో అదేవిధంగా కళాశాలలో పెట్టాలి అనేటువంటి ప్రతిపాదన జరుగుతుందో దాన్ని మరింత ఆసక్తికరంగా మార్చాలి అనేటువంటి అంశాన్ని తమిళనాడులో ఉన్నటువంటి విజయ్ ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన పథకంలో అంటే కీలకంగా వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించేటువంటి అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తున్నాయి. ఎందుకంటే ఈ ప్రతిపాదనకు ఒకవేళ ఆమోదం లభిస్తే దేశంలో ఒక సుదీర్ఘ కాలం అమలవుతున్నటువంటి ఈ పథకంలో ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్పుగానే భావించాలి. అయితే ప్రస్తుతం ఈ ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో మాత్రమే ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పైన పడేటువంటి భారం, విద్యార్థుల సంఖ్య, అయితే చికెన్ బిర్యానీ పెట్టాలి అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థికంగా కేటాయింపులు, ఈ అన్ని అంశాలను కూడా బేరీజు వేసుకునేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నటువంటి సాంఘిక సంక్షేమ మహిళా సాధికారిత శాఖలు ఏదైతే ఉన్నాయో వాటితో ఇప్పటికే సంప్రదింపులు జరిపిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామంటూ కూడా అధికారులు తెలిపారు. మరోవైపు విద్యార్థుల సంక్షేమం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క హాజరు శాతాన్ని పెంచాలి అనేటువంటి లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. వారానికి ఒకసారి ప్రోటీన్ అధికంగా ఉండేటువంటి చికెన్ బిర్యానీ అందించడం వల్ల విద్యార్థుల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఇదిలా ఉంటే భోజనం నాణ్యతను, ముఖ్యంగా పాఠశాలలకు సరఫరా చేసేటువంటి బియ్యం నాణ్యతను మెరుగుపరచాలి. సరైనటువంటి నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందించాలి. భోజనం నాణ్యంగా పెట్టాలి. పిల్లల పౌష్టికాహారాన్ని పెంచాలి. ఇదే ఒక ప్రధానమైనటువంటి ఆలోచనకు తెలుస్తున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు తమ చదువుకు సంబంధించినటువంటి అన్ని అంశాలపైన కీలకంగా ప్రభావం పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సాధారణంగా ఒక మనిషికి సరైనటువంటి ప్రోటీన్ అందినప్పుడు మాత్రమే ఆలోచన పరిజ్ఞానంతో పాటుగా తాను చదివేటువంటి విద్యకు సంబంధించినటువంటి అంశాలు కొంతవరకు కూడా శారీరకంగా ఆరోగ్యంగా అందుకునేటువంటి అవకాశాలు మనం చూస్తుంటాం. ఇలాంటిది మధ్యాహ్న భోజనం అనగానే ఏదో అరకొరగా పెట్టేయడం, ప్రభుత్వ పాఠశాలలో అంతగా అంటిముట్టనట్లుగా పెట్టినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే నాణ్యత లేని భోజనం పెడుతున్నారు అనేటువంటి కామెంట్స్ కూడా చాలా పాఠశాలలోనే వినిపించాయి. ప్రధానంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలి అనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేయడానికి అనేక కారణాలు కూడా కనబడుతున్నాయి. వాటిలో మొదటిది, అత్యంత ప్రధానమైనది, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచడం. ఈ మధ్యకాలంలో సాధారణంగా పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు వీరందరూ కూడా ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళలేక, మధ్యాహ్న భోజనాన్ని సరిగ్గా తినలేక, కుటుంబంలో పోషణ సరిగ్గా లేక, ఈ మొత్తం అంశాలతో వారి ప్రభావం పైన, అంటే విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్య పైన దాని ప్రభావం ఎక్కువగా పడుతుంది. కాబట్టి మధ్యాహ్న భోజనాన్ని అందిస్తే పేద మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు కూడా వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది అనేటువంటి ఆలోచన ప్రభుత్వాల నుంచి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా చాలా కీలకంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం చాలా కీలకం. నాణ్యమైనటువంటి భోజనం అంటే ఈ మధ్య కాలంలో ప్రభుత్వ పాఠశాలలో పెడుతున్నటువంటి అంశం నాణ్యత లేని భోజనం కారణంగా సాంఘిక సంక్షేమ పాఠశాలలు, గురుకులాల్లో చోటు చేసుకుంటున్నటువంటి కొన్ని విచిత్రాలు, ఫుడ్ పాయిజన్ అవ్వడం, ఇలాంటి ప్రభావాలు చాలా సందర్భాల్లో మనం చూసాం. కానీ తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఒక సంస్కరణాత్మకమైనటువంటి నిర్ణయాల దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. విధానపరమైనటువంటి నిర్ణయాలైనా, రాష్ట్రంలో కీలకంగా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి అంశమైనా, లేదా ఒక్కసారిగా అకస్మాత్తుగా ఆయన చేసేటువంటి తనిఖీలైనా, ఈ మొత్తం పరంపరను మనం చూసుకున్నాం. ఇప్పుడు పాఠశాలలకు సరఫరా చేసేటువంటి బియ్యం, పౌష్టికాహారం మెరుగుపరచాలి అనేటువంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి సారించడం మాత్రం నిజంగా కీలకమైనటువంటి అంశంగానే పరిగణించాలి. మరి ముఖ్యంగా ఇప్పటి వరకు తమిళనాడులో 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు 40 లక్షల మంది ఉన్నారు. సో వీరికి మాత్రమే మధ్యాహ్న భోజన పథకం లబ్ధి పొందుతున్నారు. అలాగే ముఖ్యమంత్రి అల్పాహారం అంటే టిఫిన్ కి సంబంధించినటువంటి దాంట్లో 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఒక 32 లక్షల మంది పిల్లలు ఉన్నారు.
వీరికి మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇప్పుడు అదనంగా 11, 12 తరగతులు ఈ 2 తరగతులను కూడా విస్తరించాలి అనేటువంటి ఆలోచన ప్రతిపాదన తమిళనాడు ప్రభుత్వం దగ్గర ఉంది. దీనివల్ల మరో 8 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందంటూ కూడా ప్రధానంగా పేర్కొన్నారు. హయ్యర్ సెకండరీ విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి హాజరు మెరుగుపడుతుంది, డ్రాప్అవుట్స్ తగ్గుతాయి అనేటువంటి ఆలోచన నిపుణుల దగ్గర నుంచి వచ్చినట్లు తెలుస్తుంది. దీనివల్ల గైర్హాజరు అవ్వడంతో పాటుగా ఎక్కడికక్కడ విద్యను క్లోజ్ చేయాలి, సరైనటువంటి నాణ్యమైనటువంటి ఆహారం లేక సో కుటుంబ పోషణ అరాకొరగా ఉన్నటువంటి కుటుంబాలకు మరింత చేయూతనిచ్చేటువంటి అవకాశంగానే భావించాలి. మరి దేశంలో ఇలాంటి పథకాలకు మార్గదర్శకంగా నిలిచినటువంటి తమిళనాడు చికెన్ బిర్యానీ ప్రతిపాదనతో మరో ముందడుగు వేసినట్లే అవుతుంది అనేది మాత్రం విద్యారంగ నిపుణుల దగ్గర నుంచి వస్తున్న ప్రధాన అభిప్రాయం.